ఆంధ్రుల అన్నపూర్ణగా పేరు గడించిన డొక్కా సీతమ్మ గారి గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియని వారు ఉండారంటే అతిశయోక్తి కాదేమో. ఇటువంటి వసతులు సదుపాయాలు లేని సమయంలోనే కుల మత భేదాలు లేకుండా అనాథులకు అన్నదానం చేసిన గొప్ప మాతృమూర్తి అని డొక్కా సీతమ్మ గారి గురించి ఎవ్వరిని కదిపినా చెబుతారు. డెల్టా ప్రాంతంలో సస్యశ్యామలం చేసేందుకు సరార్దర్ కాటన్ ద్వారా గన్నవరంలో అక్విడెక్ట్ నిర్మిస్తున్న సమయంలోనే ఆయనకు గరిక పచ్చడితో భోజనం పెట్టి అంటే ఆంగ్లేయుల మనస్సును కూడా దోచుకున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక మందికి అంటే వరదల సమయంలో కూడా డొక్కా సీతమ్మ గారు విపత్కర పరిస్థితుల్లో కూడా అన్నదానం చేసి చరిత్రలో నిలిచిపోయిన పరిస్థితి నేపథ్యం కనిపిస్తుంది. కేవలం పి గన్నవరం నియోజకవర్గం వ్యాప్తంగానే కాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా డొక్కా సీతమ్మ గారు పేరు స్మరణ చేసుకునే వీలుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఆ పేరును డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా మార్పు చేసి కృతజ్ఞతా భావం తెలిపిన పరిస్థితి ఉంది. పి గన్నవరం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన ఒక సభలో ముందస్తుగానే ఆయన డొక్కా సీతమ్మ పేరుతో క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామనే హామీ ఇచ్చారు. ఈ హామీలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారు పేరు పెట్టడం చాలా అభినందనీయం అంటూ కూడా అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం పి గన్నవరం నియోజకవర్గంలోని లంకల గన్నవరంలోని డొక్కా సీతమ్మ గారు నివసించినటువంటి ఇంటి దగ్గర ఉన్నాం. ఆమె ఆ రోజుల్లో ఎటువంటి వంట పాత్రల్లో వంట చేసేవారు, ఆమె 5వ తరంగా ఉన్నటువంటి ఆమె మనవలు అపర అన్నపూర్ణ గురించి వారు ఏం చెబుతున్నారో వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. వెళ్దాం రండి. నేను డొక్కా సీతమ్మ గారి 5వ తరం వారసుని. నా పేరు భీమ వెంకట సత్య కామేశ్వరరావు. డొక్కా భీముడు గారిని పిలుస్తారు ఈ ఊర్లో. పి గన్నవరం లంకలగన్నవరం గ్రామం. నేను ఇక్కడ 37 సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నాను గ్రామంలోను. అప్పటి నుంచి కూడా ఆవిడ అన్నదానం చేయడం మొదలుపెట్టింది. ఆవిడ భర్త సహకారంతో. తర్వాత కూడా భర్త చనిపోయిన తర్వాత కూడా ఆవిడ అన్నదానం కొనసాగించిన తర్వాత కొడుకులు సుబ్బారెడ్డి గారు కూడా అన్నదానం కొనసాగించారు. అప్పుడు పెట్లండి, కావుడు పెట్లు, సీతమ్మ గారు ఉపయోగించిన కావుడు పెట్టండి. ఇవ్వండి గుండిగలు చిన్నవి. అప్పటికి కొద్దిగా ఉన్న సామాన్లు అలాగా భద్రపరుచుకున్నాం మేమే. ఇది ఇదేనండి గుండిగలు. మిగిలిన అన్నీ ఇప్పట్లో అండి. ఆవిడ వాడిన గెరిట కూడా అప్పటిదండి. కొన్ని పళ్ళాలన్నీ కూడా పాతగా ఉన్నాయండి. అప్పుడు భద్రపరిచాను. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడే సరార్దర్ కాటన్ గారిలా గుర్రం నుంచి సవారీ చేసుకుంటూ వెళ్తుంటే ఒక అలా వెళ్ళగా ఒక కొండ కనపడిందండి. కొండ కనపడేటప్పటికి అక్కడ గోదావరి జలాలన్నీ సముద్రంలో కలిసిపోతున్నాయి. అలా కొల్లకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పేసి ఆయనకి బయోస్కోప్ పెట్టుకుని ఒక ఆలోచన విధంగా చూసుకుంటూ వెళ్తుంటే అక్కడ ఆనకట్ట కట్టాలని ఆయనకి ఒక ఆలోచన వచ్చిందండి. ఆలోచన వచ్చేటప్పటికి అక్కడ ఆనకట్ట కట్టడం మొదలుపెట్టారు. అప్పటికే కట్టడం మొదలుపెట్టేటప్పటికి డొక్కా సీతమ్మ గారు అన్నదానం చేస్తామని చెప్పేసి అక్కడ పనివాళ్ళు చెప్పుకుంటుంటే ఆయన కూడా విని గుర్రం మీద సవారీ చేసుకుంటూ సీతమ్మ గారి ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళాడండి. ఆవిడ చేసిన వంట ఏమిటని చెప్పేసి అడిగారు. ఆ జవాన్తో అడిగితే గరికి వెళ్ళి పచ్చడి చేసి పెట్టింది అప్పట్లో అండి. అప్పటికి ఆ టైంకి కూరగాయలు ఏమీ లేవండి అప్పటికి కూడా. అంటే ఈ చరిత్ర రాయడానికి మూలకారులు పెద్దలు ఆయన
ఆయన వేద పండితులే. పక్కనే అండి మిర్చిపాటి సీతారామచంద్ర గారు ఇలా అన్నదానం చేస్తూ చేస్తూ ఆయన రాశారండి ఆ చరిత్ర పుస్తకాన్ని. అసలు ఫోటో లేదండి అప్పట్లో. బ్రిటిష్ చక్రవర్తులు సెవెంత్ ఎడ్వర్డ్ మహారాజులు పట్టాభిషేకం చేసుకుంటామని చెప్పి అడగగానే సీతమ్మ గారిని హెలికాప్టర్లోకి పంపించమని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ని రమ్మనమని ఇక్కడికి పంపించారండి, తీసుకురమ్మనమని. ఆవిడైతే అప్పటికే భర్త చనిపోయారు, నేను విధవరాలని, నేను ఎక్కడికి సముద్రం దాటి నేను రాను, సముద్రం దాటి వచ్చినా ఒకవేళ ఇక్కడ భోజనం పెట్టి వంట చేసేవాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ వచ్చి అన్నార్థులకు వచ్చేటప్పటికి అని చెప్పేసి ఆవిడ నిరాకరించేటప్పటికి మీ ఫోటో మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, అసలు మీరే రానంటున్నారు, కనీసం ఫోటో అయినా ఇవ్వండి అని చెప్పేసి అడిగేటప్పటికి నేను అంగులకి ఆర్భాటకాలు ఎంటర్టైన్మెంట్లకి నేను అన్నదానం చేయలేదురా నాయన, ఆ పరమేశ్వరుడు ఇచ్చింది నేను అన్నదానం చేశాను అని చేతను వద్దంటే నా ఉద్యోగం పోతుందని చెప్పేసి నేను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు చెప్పగా నేనే 10 మందికి పెడుతున్నాను కదా, నీ ఉద్యోగం పోతుంది నువ్వు ఎలా తింటావు అని చెప్పేసి ఆయన కలెక్టర్ గారు చెప్పడంతో అప్పుడు ఆ ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోయే ఇప్పటివరకు దాన్ని అలా కాపాడుకుంటూ వచ్చేవాడు. సీతమ్మ గారు ఒకటో తరం ఏమండి. సీతమ్మ గారికి 2 కొడుకులు. పెద్ద కొడుకు సుబ్బారెడ్డి గారు, రెండో కొడుకు గోపాలం గారు కొడుకులు లేరండి, ఆడపిల్లలు తప్పండి. దత్తత తీసుకున్నారు రెండో కొడుకు. ఆయన పేరు దత్తుడు జోగన్న గారు అండి, ఎదురుకుండా సైట్ అండి, ఎదురుకుండా అది కూడా శిథిలమైపోయింది. సుబ్బారెడ్డి గారికి 3 కొడుకులండి. పెద్ద కొడుకేమో రాంభద్రు గారు, ఆయన వలస వెళ్ళిపోయాడు అమలాపురం. వాళ్ళ సంతత ఫోటోలు లేవండి ఇక్కడ. వాళ్ళు సీతమ్మ గారు మనవడండి. ఆయన రెండో కొడుకు రామజోగయ్య గారు కొడుకండి డొక్కా కృష్ణమూర్తి గారు. సుబ్బారెడ్డి గారు రెండో కొడుకు. సుబ్బారెడ్డి గారు మూడో కొడుకు సూర్యనారాయణ గారు మా తాతగారు. 3 కొడుకులండి. డొక్కా వీరభద్రం గారు, సూర్యకాంతం, డొక్కా గోపాలకృష్ణమూర్తి, వెంకటలక్ష్మి. మూడో కొడుకేమో సుబ్బారెడ్డి గారు, శ్యామల, ఆయన బేనమేస్టార్ అండి. సూర్యనారాయణ గారు తాతగారికి 3 కొడుకులండి. మా నాయనమ్మ గారు ఈవిడ డైరెక్ట్ మనవడు భార్య అండి, సూర్యనారాయణ గారి భార్య. ఈవిడ డొక్కా కృష్ణమూర్తి గారు చెల్లెండి, పేరూరు ఈవిడ. ఇద్దరు కూడా సొంత చెల్లెళ్ళే ఈవిళ్ళు. తర్వాత ఇక్కడ నుంచి మా నాన్నగారి చెల్లెళ్ళు మేనత్తలండి వీళ్ళందరూ కూడా. ఆయన వచ్చి మా వీరభద్రం గారి అబ్బాయి మా అన్నయ్య గారండి, రెండో కొడుకు డొక్కా సత్యనారాయణ. అంటే కొన్ని చాలా పెద్ద అన్నీ కూడా సత్రాలకు ఇచ్చేసారండి, ఎవరు ఉపయోగించారు కదండి. అప్పుడు అంతంత పెద్ద సామాన్ అంటే వండేవారు, వచ్చిన అతిథులకి భట్రాజులకి అందరికీ భోజనం పెట్టేవారు. తరాలు వెళ్ళేటప్పటికి సత్రాలకు ఇచ్చేసారు చాలామంది. కొద్దిగా ఉన్నాయి, మీకు అవి చూపిస్తానండి. ఏ జన్మలోనూ చేసిన పుణ్యం అంతే. పూజం చేసుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి కోడలు అయ్యాం అంతే. ఆవిడ ఏమో కాశీ అన్నపూర్ణే ఆవిడ మనిషి రూపంలో వచ్చి అలాగైనా చేసిందేమో అని అనుకోవాలి. అది సాక్షాత్తు ఆవిడ కాశీ అన్నపూర్ణే. అది ఆ ఇంటి కోడలుగా వచ్చామంటే మేము చాలా పుణ్యం చేసుకున్నామని అనుకుంటున్నాం. ఆవిడ భోజనాన్ని కూడా నట్టింట్లో పెట్టేవారండి. ఓ రోజున పరమశివుడే బ్రాహ్మణ రూపంలో వచ్చి భోజనం చేసి వెళ్ళాడండి. ఆవిడ మెడలో అంటే ఆవిడ దాతృత్వం దానగుణం చేస్తుందా చేయదా అని పరీక్ష చేయడానికి మెడలో కంటి అడిగారు ఆ బ్రాహ్మణ్. పెళ్లి చేసుకుంటాం, మా అమ్మాయి పెళ్లి చేసుకుంటాం అని చెప్పి ఆవిడ కంటి తీసి ఇచ్చేసిన బంగారు కంటి తీసిచ్చి పీట కింద పెట్టుకున్నారు. భోజనం చేశారు, వెళ్ళిపోయారు. ఈ లోపల జోగన్న గారు అప్పుడు భర్త బతుకున్నారు. జోగన్న గారు పొలం నుంచి వస్తూ ఏమిటని చెప్పేసి అంటే వాళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకుంటారంటే అప్పుడు పెళ్ళిళ్ళు కూడా చేసి మంగళసూత్రాలు ఇచ్చేవారు. అప్పుడు బంగారం ఇచ్చి అప్పుడు సీతమ్మ గారు ఈ ఇంట్లో పెళ్ళిళ్ళు చేసేవారు. అలాగే అక్కడే ఆయనే చేసుకుంటారని చెప్పి కంటి మర్చిపోయారని చెప్పిన వీధులన్నీ చూసేటప్పటికి ఆయన మాయమైపోయి తెల్లారగట్ట మరుసటి 5 గంటలకి ఆవిడ కల్లా కనిపిన సాక్షాత్ పరమశివుడిని భావి తరాలకు దేశాలు ఖండాలు గుర్తుండిపోయేలా నీ కీర్తి ప్రతిష్టలు అలా కొనసాగుతూ ఉంటాయి. నిన్ను పరీక్ష చేయడానికి వచ్చాను నేను అని చెప్పేసి నీ రాతత్వం ఎలా ఉంది అని అడగడానికి తెలుసుకుందామని నేను వచ్చాను. చాలా ఉత్తమ ఇల్లాలుగా నీకు మంచి పేరు వస్తుందని చెప్పేసి చెప్పి మాయమైపోయాను. ఎవరైనా అండి, ఇంకా వీళ్ళు లేదు వాళ్ళు లేదు. ఆ టైంగా ఆకలి ఇస్తోంది అమ్మ సీతమ్మ అంటే పెట్టేవారు అంతే. వాళ్ళు ఎవరు ఏమిటి అన్నది ఆవిడ ఆలోచించేవారు కాదు. ఆకలి ఇస్తోంది భోజనం పెట్టాలంతే. పూర్వం మడి ఆచారాలు ఎక్కువ ఉండేవండి, బ్రాహ్మలు మడి ఆచారాలు ఎక్కువ ఉండేది. అందులో ఆ మడి ఆచారాన్ని కూడా పక్కన పెట్టి ఆవిడ కులం సవర్ణ విభేదం ఏ కులం అనేది చూడలేదు ఏనాడు కూడా. ఆవిడ ఒకనాడు నిండు గోదావరి అక్కడ తాడి చెట్టు మీద హరిజనుడు
తాడి చెట్టు ఎక్కేసి అమ్మ సీతంతల్లి ఆకలని చెప్పేసి సాయంకాలం 6:30 చీకటి పడుతుంది. ఆయన అరుస్తుంటే కేకలు వినపడ్డాయి. ఆవిడ మరి ఎలా వంట చేస్తే వాళ్ళ టైంలో మహాతల్లి కట్టెల మీద అన్నం వండి తువ్వాళ్ళ మూట కట్టి అతనికి పొగాకు గులకరాళ్ళు అగ్గిపెట్టి లేకపోతే గులకరాళ్ళు అప్పుడు అలా భర్త సహకారంతో పడవ మీద వెళ్ళి ఆ చెట్టు నుంచి దింపి హరిజండు భోజనం పెట్టి చుట్టపీకి పొగాకు ఇచ్చి అతన్ని మళ్ళీ అక్కడ ఇంటికి చేర్చడం జరిగిందండి. అదొక కథల రూపంగా అలా ఉందండి. మా పెద్దమావ గారు వీరభద్రం గారు ఆయన పేరు, ఆయన పెట్టేవారు. ఆయన కూడా ఎవ్వరు వీళ్ళు వాళ్ళని చూసేవారు కాదు. ఆయన కూడా చెట్ల కింద ఒక అతను నేను నడవలేని స్థితిలో ఉండే నెలలాళ్ళు ఈయన పట్టుకెళ్ళి భోజనం పెట్టేవారు. నేను ఉండేదాన్ని ఇక్కడ ఉండేదాన్ని కదా. ఒక అతను నడవలేని స్థితిలో ఉన్నాడు, నడవలేడు. రాత్రి పోలు ఆయన అతనికి భోజనం పెట్టి వచ్చి ఈయన భోజనం చేసేవారు. మా పెద్దమావ గారు కూడా చేయడం నాకు తెలుసు. మా పెద్దనాన్న గారు అయితే డొక్కా కృష్ణమూర్తి గారు అయితే శివాలయాలకి అన్నదానానికి బియ్యం ఇచ్చేసారు వండుకుని తినమని. అప్పట్లో మన తర్వాటి పుండు ఉండేది పూర్వం, పెద్దన్నం పెట్టేవారు, లేకపోతే తర్వాణి తాగేవారు, మజ్జిగ తాగేవారు, ఏదో ఒకటి దాహం ఆకలి తీరడానికి ఏదో ఒకటి. అంటే వెస్ట్ కూడా పశ్చిమ గోదావరి జిల్లా రావులపాలెం వెళ్ళాలన్నా భీమవరం వెళ్ళాలన్నా అప్పుడు రోడ్లు ఇవి బస్సు సౌకర్యాలు లేవండి. పడవ మీదే రావడం, పడవ మీదే వెళ్ళడం, నడుచుకుంటూ రావడం. చాలా మంచి పని చేశారు. డిజర్ట్స్ అది పవన్ కళ్యాణ్ గారికి దృష్టిలోకి వెళ్ళడం, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి దాన్ని జియో పాస్ చేయడం, దట్ ఈజ్ చాలా ఆనందకరమైన విషయం. దట్ ఈజ్ డిజర్ట్స్. అసలు అక్యుడేట్ పేరు పెట్టగానే బాగా డెవలప్ అయింది. తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారు దృష్టిలోకి వెళ్ళింది. ఆయన ప్రతి స్పీచ్లోనూ కూడా డొక్కా సీతమ్మ గారు చరిత్ర, అన్నదానం గురించి ఆవిడ అప్పట్లో పాఠ్యపుస్తకంలో కూడా లెసన్ ఉండిచ్చండి. అది అన్నీ చెప్పడం, ఆయన చెప్పినప్పటి నుంచి చాలామంది విజిటర్స్ రావడం, చూడడం. ఈ లోపల బాలయోగ్ గారు లండన్ వెళ్ళడం, అక్కడ పార్లమెంట్లో మ్యూజియంలోనే అక్కడ ఫోటో చూసి ఆయన కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ని కాకేసి అడిగి చాలామంది పేర్లు పెట్టమని అడిగారు. అవేం కాదు, ఈ ఏరియాకి ఆవిడ చాలా నిర్ధారణదాత, ఆవిడ పేరు పెట్టిన జియో పాస్ చేశారు.